AA23 అనౌన్స్‌మెంట్ అయితే వచ్చేసింది. దీని వెనకాల అల్లు అర్జున్ అన్న ప్లాన్ ఏంటి? విజన్ ఏంటి? ఇంకా లోకేష్ కనకరాజు ఈ మూవీని అల్లు అర్జున్ గారితోనే తీయడానికి కారణం ఏంటి? ఇలాంటివి అన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మంచి కంటెంట్ అయితే మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. వీడియోను ఓపెన్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. వీడియోని లాస్ట్ దాకా చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈరోజు సంక్రాంతి, ఈరోజు 15th జనవరి. ఈరోజు నేను మొబైల్ ఎత్తుకొని కొంచెం స్క్రోల్ చేస్తూ ఉంటే AA23 అనౌన్స్మెంట్ వీడియో ఒకటైతే కనపడింది నాకు. దాన్ని చూస్తుంటే మైండ్ పోతా ఉంది నాకు. దీన్ని చూసిన తర్వాత దీని వెనకాల ఉన్న ప్లానింగ్, విజన్ ఇవన్నీ చూస్తే మాత్రం అంటే కొంచెం థింక్ చేసిన అల్లు అర్జున్ గారి మైండ్ సెట్ ఏంటి, ఎందుకు తమిళ్ డైరెక్టర్స్తోనే 2 మూవీస్ అనౌన్స్ చేశారు అనే దీన్ని చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అల్లు అర్జున్ గారి విజన్కి ఇంకా ఆయన ప్లానింగ్కి మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను, ఎక్కడో వెలుగుచ్చినేస్తారు. ఇప్పటికే పుష్ప 2తో మార్కెట్ పాన్ ఇండియన్ మార్కెట్ని గ్రిప్లో పెట్టుకున్నారని చెప్పాలి. ఎందుకంటే ఆయనకి హిందీ మార్కెట్ ఇప్పుడు కూడా దురంధర్ మూవీ రాకముందు వరకు హిందీ మార్కెట్లో నెంబర్ 1గా కూర్చున్న ఏకైక తెలుగు హీరో మన అల్లు అర్జున్ గారు. నెంబర్ 1 పొజిషన్లో ఉంది పుష్ప 2 మూవీ అయితే. ఇప్పుడు దురంధర్ 2 వచ్చిన తర్వాత సెకండ్ ప్లేస్లో ఉంది. ఇన్ని సంవత్సరాలుగా హిందీ బెల్ట్లో మన తెలుగు హీరోలు పోయేసి అంత హై పొజిషన్లో కూర్చుంది మన అల్లు అర్జున్ గారు అనే చెప్పాలి. హిందీ మార్కెట్ అయితే బీభత్సమైన హైప్లో ఉంది అల్లు అర్జున్ గారికి. ఇంకా నెక్స్ట్ కన్నడ మార్కెట్ చెప్పాల్సిందే అవసరం లేదు. కేరళలో యాక్చువల్గా అయితే పుష్ప 2 డిసప్పాయింట్ చేసింది. కానీ అది ఎందుకు డిసప్పాయింట్ చేసిందంటే, మన ఫాత్ ఫాసిల్ గారు ఆయన్ని కొంచెం ఫన్నీ వేలో చూపించారనేసి ఆ మూవీ పెద్దగా జనాలకైతే ఎక్కలేదు. మెయిన్ విలన్ కూడా ఆయన కాదన్నట్లు చూపించారు ఆ మూవీలో. కాబట్టి కేరళలో పెద్దగా వర్కౌట్ అవ్వలేదు మూవీ. కాకపోతే ఆయనకి మల్లు అర్జున్ అని ఒక పేరుంది కేరళలో ఆయన మార్కెట్ని కొట్టే వాళ్ళే లేరు. ఎందుకంటే అక్కడ ఒక మాల్ ఉంటుంది. ఆ మాల్లో పెద్ద పెద్ద స్టార్స్, మమ్ముట్టి గారు, ఇంకా దుల్కర్ సల్మాన్ గారు, ఇలాంటి స్టార్స్ ఒక 5 ఫొటోస్ ఉంటాయి అక్కడ. ఆ 5 ఫొటోస్లో వన్ ఆఫ్ ది ఫోటో అల్లు అర్జున్ గారిది. అల్లు అర్జున్ గారికి అక్కడ మల్లు అర్జున్ అని కూడా వాళ్ళ పేరు పెట్టుకొని వాళ్ళు ఓన్ చేసేసుకున్నారు అల్లు అర్జున్ గారిని. ఇంకా కేరళలో అంత మార్కెట్ ఉంది. ఇంకా కన్నడలో ఖచ్చితంగా మన తెలుగు ఫిలిమ్స్ అయితే చూస్తారు. పుష్ప 2తో తెలుగు సినిమా సత్తా కూడా అల్లు అర్జున్ గారి సత్తా కూడా కన్నడలో తేల్చేసినారు. ఇంకా తమిళ్ మార్కెట్ మీద గట్టిగా కన్నేశారు అనిపించింది నాకు. అదే అల్లు అర్జున్ గారి విజన్ అని చెప్పాను కదా, ఆ విజన్లో ఈ తమిళ్ మార్కెట్ని గట్టిగా గ్రిప్లో పెట్టుకోవాలనుకున్నారేమో తెలియదు. కానీ ఆ విజన్ గురించి కూడా మాట్లాడతాను. అంతకంటే ముందు లోకేష్ కనకరాజు గారు ఎందుకు అల్లు అర్జున్ గారినే AA23కి అయితే అనౌన్స్మెంట్ ఇచ్చారు. ఇది లోకేష్ కనకరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ ఇరంబక్కై మాయావి అనేసి అయితే గట్టిగా రూమర్స్ వినపడుతూ ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ అయితే వెళ్ళింది సూర్య గారి చేతిలోకి. కానీ సూర్య గారి చేతిలోకి వెళ్ళిన తర్వాత కూడా ఈ మూవీ క్యాన్సిల్ అయ్యి మళ్ళీ అమీర్ ఖాన్ గారి చేతిలోకి వెళ్ళింది అనేసి అయితే గట్టిగా రూమర్స్ అయితే వినపడినాయి. కానీ ఇప్పుడు అమీర్ ఖాన్ గారితో కూడా చెయ్యట్లేదంట ఈ మూవీ. అల్లు అర్జున్ గారి చేతిలోకి వెళ్ళిపోయింది. ఇది ఫిక్స్ అయిపోయింది. అఫీషియల్గా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు యూట్యూబ్లో ఒక వీడియో అయితే రిలీజ్ చేసేస్తారు. మ్యూజిక్ అనిరుద్ధ్, డైరెక్షన్ లోకేష్ కనకరాజు, ఇంకా హీరో మన మెయిన్ లీడ్ వచ్చేసరికి మన అల్లు అర్జున్ గారు. దీని స్టోరీ విషయానికి వస్తే, హీరో ఒక మాయావి క్యారెక్టర్ లాగా ఏదో ఉంటాడు. ఆయనకు కొంచెం పవర్స్ ఉంటాయి. కాకపోతే ఆయన ఒక చెయ్యినైతే సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది ఆ మాయా శక్తుల్ని పొందేదానికి. మీరు రాజాసాబ్ మూవీ చూస్తుంటే కొంచెం ఐడియా రావచ్చు దీని గురించి. కాకపోతే ఆ చెయ్యికి బదులుగా మెటల్ చెయ్యి ఒకటైతే పెట్టుకుంటారనమాట. అదే ఒంటి చేతి రాక్షసుడు. ఇరంబకై మాయావి అంటే ఒంటి చేతి రాక్షసుడు అనేసి అయితే మీనింగ్ వస్తుంది తెలుగులో. కాకపోతే టైటిల్ అది ఉండకపోవచ్చు, మన తెలుగులో కంపల్సరీ ఉండదు, ఇంకేదైనా పెట్టచ్చు. ఇంకా ఈ మూవీ అయితే కన్ఫర్మ్ అయిపోయింది మైత్రి మూవీ మేకర్స్. ఇంకా లోకేష్ కనకరాజు గారు అయితే అరౌండ్ 65 to 75 crores మధ్యలో ఏదో రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టు ఈ మూవీకి అయితే
రూమర్స్ అయితే గట్టిగా వినపడుతున్నాయి. అది ఎంతవరకు నిజమో ఇంకా మనం ఫ్యూచర్లో చూడాల్సి ఉంది. కాకపోతే అల్లు అర్జున్ గారి విజన్ గురించి, స్ట్రాటజీ గురించి మాట్లాడాలనేసి నేను చెప్పా కదా. పాన్ ఇండియన్ లెవెల్లో ఉండే అన్ని లాంగ్వేజెస్లో అల్లు అర్జున్ గారికి కొంచెం గట్టిగానే గ్రిప్ ఉంది. పుష్ప 2తోనే వెళ్ళి తమిళ మార్కెట్ని కూడా కబ్జా చేయాలనేసి అయితే అనుకున్నారు, కానీ కబ్జా అవ్వలేదు అక్కడ. ఎందుకంటే కొన్ని సమ్ రీజన్స్ ఉంటాయి. మన నేటివిటీ వాళ్ళకి ఎక్కిందో లేదో తెలియదు, చూడాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు ఆ తమిళ మార్కెట్ని గట్టిగా కబ్జా చేయాలనేసి అట్లీ గారితో సినిమా స్టార్ట్ చేశారు. ఆల్రెడీ పుష్ప 2తో వచ్చిన మార్కెట్ని అట్లీ గారికి కూడా పాన్ ఇండియన్ లెవెల్లో మార్కెట్ ఉంది. జవాన్ మూవీతో మన షారుఖ్ ఖాన్ గారితో భయంకరమైన హిట్ ఇచ్చిన తర్వాత హిందీలో కూడా పెద్ద మార్కెట్ ఉంది అట్లీ గారికి. దాన్ని క్యాష్ చేసుకుంటూ ఈ AA 22 అయితే అనౌన్స్ చేసి దాన్ని ఇప్పుడు షూటింగ్ చేస్తూ ఉన్నారు. ఈ మార్చికి అయితే ఖచ్చితంగా కంపల్సరీ ఇదైతే కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ రాబోయే సినిమాని నేనైతే త్రివిక్రమ్ గారితో ఉంటుంది అనుకున్నాను, కానీ దాన్ని క్యాన్సిల్ చేసేసి ఇప్పుడు ఆ త్రివిక్రమ్ గారు అయితే NTRతో మూవీ తీస్తున్నట్టయితే ఒక రూమర్ అయితే నడుస్తూ ఉంది. అది కన్ఫామో కాదో ఇంకా ఫ్యూచర్లో చూడాల్సి ఉంది మనం. అయితే ఇప్పుడు ఈ అనౌన్స్మెంట్ వీడియో వచ్చిన తర్వాత ఎందుకు మళ్ళీ లోకేష్ కనకరాజు గారితో తీస్తున్నాడు అనేసి నాకు గట్టిగా భయంకరంగా దట్టింది. ఎందుకన్నా మనకి అవసరమా? లోకేష్ కనకరాజు కూలీతో చాలా నెగిటివిటీ అయితే ఫేస్ చేస్తున్నాడో, ఈ నెగిటివిటీ నీకు కూడా ఏమన్నా వర్తిస్తుందేమో తెలియట్లేదు, కానీ ఆ నెగిటివిటీని పక్కన పెట్టి కూడా నువ్వు స్టోరీ నచ్చి తీసావా ఏమో తెలియట్లేదు, కానీ స్టోరీ అయితే అల్లు అర్జున్ ఇంప్రెస్ చేసిందనే చెప్పాలి. లేదంటే ఆయన ప్లానింగ్, ఆయన విజన్ పరంగా లోకేష్ కనకరాజుతో ఏమన్నా చేస్తున్నాడో కూడా తెలియట్లేదు. ఇంకా ఫ్యూచర్లో అయితే ఖచ్చితంగా చూడాల్సి ఉంది. కాకపోతే ఇప్పుడు వచ్చిన సమస్య ఏంటంటే అల్లు అర్జున్ గారు ఈ ఇద్దరు డైరెక్టర్లతో తీసి తమిళ మార్కెట్ పైన ఒక కుర్చీ వేసుకొని బలంగా కూర్చుంటారా? ఈ డౌట్ నాకైతే ఉంది. కాకపోతే ఒక గుడ్ న్యూస్ ఏంటంటే 2026లోనే షూటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుందంట. కాకపోతే AA 22 అయితే 2027 సమ్మర్కి ప్లాన్ చేస్తూ ఉన్నారు. అంటే నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి వస్తుంది మూవీ. ఈ సమ్మర్కి కాదు, నెక్స్ట్ ఇయర్ సమ్మర్కి. ఈ సమ్మర్కి అయితే ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మార్చు ఏప్రిల్ ఆ టైంకి అంతా షూటింగ్ అయితే AA 22 కంప్లీట్ అయిపోయి అక్కడి నుంచి VFX స్టార్ట్ చేస్తే 1 year పడుతుందంట VFXకి. కాబట్టి 2027 సమ్మర్లో కానీ ఆ మూవీ వస్తుంది. అప్పటిదాకా మనం అయితే దిగులు పడాల్సిన పనే లేదు. కాబట్టి ఈ మూవీ అయితే ఈ సంవత్సరమే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా మనకి మూవీ అయితే ఉంటుంది. ఆ మూవీ రిజల్ట్ ఏమైనా కానీ, కాకపోతే రిజల్ట్ మీద అయితే గట్టిగా హోప్స్ అయితే ఉన్నాయి అందరికీ, జనాలకి. ఇప్పుడు ఈ ఇరంబకై మాయావి అనేది లోకేష్ కనకరాజు గారి డ్రీమ్ ప్రాజెక్ట్ కాబట్టి మూవీ ఎలా ఉన్నా ఖచ్చితంగా హిట్ కొడతాడనేసి అయితే నాకు గట్టి ఫీలింగ్స్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన డ్రీమ్ ప్రాజెక్టు, ఆ స్టోరీని ఇప్పుడు 5 సంవత్సరాలుగా అనౌన్స్ చేస్తూనే ఉన్నాడు. తమిళనాడులో అయితే కొంచెం నెగిటివిటీ నడుస్తూ ఉంది, కానీ అంటే మన తమిళ హీరోని పెట్టుకోలేదనే దీంట్లో. కాకపోతే లోకేష్ కనకరాజు గారు మన అల్లు అర్జున్ గారికి ఆ మార్కెట్ని దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ గారికి స్టోరీ చెప్పినట్లయితే తెలుస్తూ ఉంది. దీని ప్రకారం అయితే ఇద్దరు కలిసి థియేటర్లను తగలబెట్టబోతున్నారు అనేది గ్యారంటీ. నాకు AA 22 మీద అయితే కొంచెం హోప్స్ ఉన్నాయి, కానీ కొంచెం డౌట్ కూడా కొడతా ఉంది. కాకపోతే అది ఎట్లా పోయినా కానీ AA 23 మాత్రం భయంకరమైన హిట్ అవ్వబోతున్నది అనేసి అయితే నా గట్టి ఫీలింగ్ ఫ్రెండ్స్. మీకేమనిపిస్తున్నది కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ డూ సపోర్ట్ మీ. ఇలాంటి మంచి మంచి కంటెంట్లు మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను. దిస్ ఈజ్ సాయి కుమార్ సైనింగ్ ఆఫ్ మై ఫ్రెండ్స్. బై బై నౌ. జై హింద్.